हरि ओं श्रीमहागणाधिपतये नमः। शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये। शारदा शरदाम्भोजवदनां वदनाम्भुजे सर्वदा अस्माकं सन्निधिं क्रियात्। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं। यत्र यत्र रघुनाथकीर्तनं तत्र तत्र कृतमस्तकाञ्जलिं। बाष्पवारि परिपूर्णलोचनं मारुतिं नमत राक्षसान्तकं। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। नमोऽस्तु रामाय सलक्षणाय देव्यै च तस्यै जनकात्मजायै। नमोऽस्तु रुद्रेन्द्रयमानिलेभ्यो नमोऽस्तु చంద్రార్కమరుద్గణేభ్యः. ప్రియా భగవద్బంధువులారా, ఇంతవరకు మనము 18వ సర్గ సుందరకాండమునందు తెలియజేసినాము. మరల 19వ సర్గ సీతను దురవస్థ. 19వ సర్గ సీత దురవస్థ. తస్మిన్నేవ తతః కాలే రాజపుత్రీ త్వనిందితా రూపయౌవన సంపన్నం భూషణోత్తమభూషితం. తస్మిన్నేవ తతః కాలే రాజపుత్రీ త్వనిందితా రూపయౌవన సంపన్నం భూషితం. రూపయౌవన సంపన్నుడు, అమూల్యమైన ఆభరణాలు ధరించిన వాడు అయిన ఆ రాక్షస రాజును అల్లంత దూరంలో చూడగానే జనకరాజ నందన దోషరహిత అందమైన కటి ప్రదేశం గలది అయిన సీత పెనుగాలిలో ఊగులాడే అరటి చెట్టులా గజ గజ వణికిపోయింది. విశాల నయనములు, శ్రేష్టములైన మేనిఛాయ గల ఆ సీత భయంతో తన తొడలతో పొట్టను, చేతులతో స్థనములను కప్పుకొని ముడుచుకొని కూర్చుని విలపించసాగింది. విదేహరాజు పుత్రిక రాక్షస స్త్రీల కావలిలో ఉన్నది. దుఃఖంచే పీడిత అయినది. సముద్రం మధ్యలో ప్రమాదంలో చిక్కుకున్న నావవలే ఉన్నది అయిన ఆ సీతను రావణుడు చూశాడు. కఠోర పాతివ్రత్య నియమాన్ని పాటిస్తున్న సీతాదేవి నరికివేయడంచే నేలబడిన మహావృక్షపు కొమ్మలా కట్టిక నేలపై కూర్చుని ఉన్నది. అలంకరణలకు ఏకైక హర్వురాలైనప్పటికీ అలంకారరహితమై ఉన్న సీతాదేవి మాలిన్యమనే అలంకారాన్ని ధరించి ఉన్నది. బురదతో కూడిన తామరతూడు వలె ఆమె ప్రకాశింపనదై కానవస్తోంది. ప్రకాశింపనిదై కానవస్తోంది. సంకల్పాలనే గుర్రాలు పూంచిన మనోరథాలనే రథాన్ని అధిరోహించి రాజశ్రేష్ఠుడు, సర్వజ్ఞుడు అయిన రాముని వద్దకు సీత వెళుతున్నదా అన్నట్లున్నది. రామవియోగ దుఃఖానికి అంతం కానరాకపోవడంతో సదా సర్వవేళలా విలపిస్తూ కుంగిపోతూ ఒంటరి అయి రాముని మీదనే మనస్సును నిలిపి ఆ సీతాదేవి శుష్కించిపోయింది.
మంత్రాది ప్రభావంచే మణిమంత్రాది ప్రభావంచే కట్టుబడి చుట్టుకొని ఉన్న ఆడసర్పం వలె ధూమకేతువనే గ్రహించే ధూమకేతువనే గ్రహించే దిక్కుతో చని స్థితిలో ఉన్న రోహిణీ నక్షత్రం వల్లే ఆ సీత కనబడుతోంది. సదాచారము ధర్మ తత్పరత కూలీనము అయిన వంశంలో జన్మించి అంతకు ధీటైన ఉత్తమ వంశంలో వివాహ సంస్కారం ద్వారా ప్రవేశించిన ఆ సీతాదేవి ఇప్పుడు నిమ్మమైన పేదరికం తాండవించే వంశ సంజాతగా కనబడుతున్నది. ఖచ్చితమైన అపవాదు వలన కల్పితమైన అపవాదు వలన పతనమైన కీర్తి వల్లే కల్పితమైన అపవాదు వలన పతనమైన కీర్తి వలె మననము లేనందున నిష్ఫలమైన విద్య చందాన ఆ సీత ఇప్పుడు ఉన్నది. మననము లేనందున నిష్ఫలమైన విద్య చందాన ఆ సీత ఇప్పుడు ఉన్నది. క్షీణించిన యశస్సులా వమ్మయిన నమ్మకంలా పూజా ద్రవ్యాలు లోటైన పూజ వలె నిష్ఫలమైన ఆశమల్లే ఆ సీతాదేవి కానవస్తున్నది. తప్పక వస్తుందని ఎదురు చూస్తున్న ధనలబ్ధి రాకుండపోయిన చందాన తప్పక వస్తుందని ఎదురు చూస్తున్న ధనలబ్ధి రాకుండా పోయిన చందాన శిరసా వహింపబడని ఆజ్ఞల ఉత్పాత సమయంలో జ్వలిస్తున్న దిక్కువలే సకాలంలో నిర్వర్తించబడని పూజ వలె సీతాదేవి ఉన్నది. కాలరాచిన తామర తీగ మల్లె సూరులు నేల కొరిగిన సేవ వలె చీకట్లు ఆవరించిన కాంతి వలె ఎండిపోయిన నదీ ప్రవాహం వలె సీత పేలవంగా కనబడుతున్నది. అపవిత్రుల స్పర్శచే పవిత్రతను కోల్పోయిన యజ్ఞ వేదికను శమించిన అగ్నిజ్వాలను రాహువు కబళించిన పున్నమి నాటి చంద్రమండలాన్ని పోలి ఉంది సీత. రాహువు కబళించిన పున్నమి నాటి చంద్రమండలాన్ని పోలి ఉంది సీత. ఏనుగు తండంతో ఆకులను తామరలను చల్లా చెదరు చేసి ధ్వంసం చేయడంతో పక్షులన్నీ భయపడి పారిపోయిన వెలవెలబోయిన తామర కొలను చందాన ఆ సీతాదేవి తలపుకు తెస్తోంది. భర్త వియోగ దుఃఖంతో పీడితురాలై శ్రేష్ఠ శరీర సంస్కార రాహిత్యంతో ఉన్న ఆ సీతాదేవి మరో చోటకు నీరు పారించడంతో ఎండిపోయిన నదిలా కృష్ణపక్ష రాత్రిని పోలి ఉన్నది. కోమలమైన మరియు సుందరమైన అవయవాలతో విరాజిల్లుతూ మణిమయ సౌధాలలో మాత్రమే నివసింపతగ్గ ఆ సీతాదేవి అప్పుడు పెకలించి వేయబడడంతో ఎండ వేడిమికి కుమిలిపోతున్న తామర తూడులా కానవచ్చింది. అప్పుడు పెకలించి వేయబడడంతో ఎండ వేడిమికి కుమిలిపోతున్న తామరతూడులా కానవచ్చింది. వేటగాండ్రు పట్టుకొని గజరాజును దూరంగా తీసుకొని పోయి స్తంభానికి
బంధించగా నిట్టూరుస్తూ ఎంతో దుఃఖిస్తున్న ఆడ ఏనుగు స్థితిని సీత తలపుకు తెస్తున్నది. తైల సంస్కారాదులు లేనప్పటికీ అప్రయత్నంగా అమరిన పొడవైన నల్లటి ఒంటి జడతో శోభయమానంగా ఉన్న ఆ సీత వర్షాకాలం మునిగిన పిదప నల్లని వృక్షములు వరుసచే శోభిల్లే భూమిలా కానవస్తున్నది. ఉపవాసం చేత, దుఃఖం చేత, ఆలోచనల చేత, భయం చేత కృంగి కృశించి దైన్యావస్థలో ఉంది సీత. ప్రాణాలు నిలుపుకోవడానికి స్వల్పాహారం మాత్రమే తీసుకుంటూ రామధ్యానం అనే మహా తపస్సులో ఆమె మునిగి ఉన్నది. దుఃఖపీడితి అయి రఘువంశ రాజులలో శ్రేష్ఠుడైన రాముని చేతుల్లో రావణుడు పరాభవం కలిగేటట్లు అంజలి ఘటించి తన ఇష్టదైవాన్ని ప్రార్థిస్తున్నట్లుగా సీత ఉన్నది. అంజలి ఘటించి తన ఇష్టదైవాన్ని ప్రార్థిస్తున్నట్లుగా సీత ఉన్నది. సమీక్షమాణం రుదతీమనిందితాం సుపక్ష్మతాం రాయత శుక్లలోచనాం అనువ్రతాం రామమతీవ మైథిలీం ప్రలోభయామాన వదాయ రావణః. సమీక్షమాణాం మదితీమనిందితాం సుపక్ష్మతాం రాయత శుక్లలోచనాం అనువ్రతాం రామమతీన మైథిలీం ప్రలోభయామాన వదాయ రావణః. చక్కని రెప్పలు కొనలందు ఎరుపుదనం మధ్య తెల్లని నైన విశాల నేత్రములు గల దోషరహితయై సదా విలపిస్తూ రాముని మీద మాత్రమే ఆధారపడి ఉన్న ఆ సీతాదేవి భయంతో నలువంకలా చూస్తున్నది. అట్టి మిథిల రాకుమారి అయిన సీతాదేవిని తన వశంకమ్మని రావణుడు వేధిస్తున్నాడు. చివరికి తన చావుకు దారి తీయబోయే కోర్కెను అతడు రావణుడు కోరుతున్నాడు. ఓం నమః శివాయ చ నమః శివాయ. సమస్త సన్మంగళాని భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. సుందరమైనది సుందరకాండ, సుందరమెంతో సుందరము. సుందరమైనది సుందరకాండ, సుందరమెంతో సుందరము. తదుపరి 20వ సర్గ రావణుడు సీతను ప్రలోభపెట్టడం. ఓం నమః శివాయ చ నమః శివాయ. ఓం శాంతి శాంతి శాంతి.